ఓకే అండి. శాతవాహన కాలం నాటి శాసనాలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారు. శాసనాల లిపిని పాలిగ్రఫీ అంటారు. మొదటి మరియు పూర్తి సంస్కృత శాసనం ఏది అంటే జునాగఢ్ శాసనం. దీన్ని వేయించింది మాత్రం రుద్రదమనుడు, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ నానాగఢ్ శాసనం వచ్చేసి దేవనాగానిక, కన్హేరి శాసనం వచ్చేసి కనుగుడు, నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ, మేఘధ్వని శాసనం పులోమావి త్రీ. నెక్స్ట్ నాసిక్ వచ్చేసి శకరుషభదత్తుడు, హాతిగుంప శాసనం ఇతను కళింగ కారవేలుడు, కళింగ ప్రాంతానికి చెందినోడు. నెక్స్ట్ శాతవాహనుల వర్ణము కులం వచ్చేసి వీళ్ళు భాగవత పురాణం కూడా శ్రీముఖుడిని విశల అంటే శూద్ర లేదా మిశ్రమ కులం అని వర్ణించింది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పరిపాలన కాలం వచ్చేసి 30 మంది అంటే 30 మెంబర్స్ 450 years పాలించారని మత్స్య పురాణం తెలుపుతుంది. నెక్స్ట్ వచ్చేసి శాతవాహనుల తొలి రాజధానులు, ఇది ఒక ఆర్డర్ ఉంటుందండి. ఫస్ట్ క్రమం వచ్చేసి కోటిలింగాల, నెక్స్ట్ ప్రతిష్టానపురం, నెక్స్ట్ ధాన్యకటకం. తొలి రాజధాని కోటిలింగాల, ఇది గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ దీంట్లో తొలి అండ్ మలి దశలు అంటే 2 times డివైడ్ చేశారు. తొలి వచ్చేసి ఇందులో గొప్పవాడు శాతకర్ణి, మలిలో వచ్చేసి గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇందులో ఎవరెవరు ఉంటారంటే సిముకుడు తొలి దశలో, సిముకుడు, కనుగుడు లేదా కృష్ణుడు, శాతకర్ణి, పూనోస్తంగుడు, శాతకర్ణి 2, కుంతల శాతకర్ణి, పులోమావి 1. ఇందులో ఇంపార్టెంట్ పర్సన్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గొప్పవారు వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి, నెక్స్ట్ వశిష్ఠపుత్ర పులోమావి 2, వాసిష్ఠపుత్ర శివశ్రీ, యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయశ్రీ, పులోమావి 2. వీళ్ళందరిలో తొలి మలిలో గొప్పవాడు మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అండి. శ్రీముఖుడు ఈయన గురించి తెలుసుకుందాం లైట్గా. ఈయన రాజధాని వచ్చేసి కోటిలింగాల. అశోకుడు శ్రీముఖుడిని రాయ ఆర్ రానా ఆర్ రాజా అని బిరుదు ఇచ్చినట్టు డీసీ సర్కార్ పేర్కొన్నాడు. ఈయన వేయించిన శాసనాలు రణగోభద్ర, రణగోస్వామి, సాద్వానుడు, శ్రీముఖుడు ఒకటేనని అజయ్ మిత్ర శాస్త్రి, దామరెడ్డి చరిత్రకారులు పేర్కొన్నారు. ఆ 2 శాసనాలు వేయించాడు రణగోభద్ర, రణగోస్వామి. ఓకేనా. నెక్స్ట్ మత్స్యపురాణం సారీ అండి బ్లర్ అవుతుంది. మత్స్యపురాణం విష్ణు పురాణంలో బలిపుచ్చకుడు లేదా బలి అని పేర్కొన్నారు ఈయనని. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. మహారాష్ట్రలో రధికుల నాయకుడైన మహారథి త్రణకైరోను ఓడించి అతని కూతురు నాగానికతో తన కుమారుడైన శాతకర్ణితో శ్రీముఖుడు వివాహం జరిపించాడంట అండి. నెక్స్ట్ కనుహుడు గురించి వచ్చేసి ఇతనేమో శ్రీముఖుడి బ్రదర్. ఓకేనా. నెక్స్ట్ శాతవాహనులు జయించిన ఫస్ట్ రాజు, శాసనాలు వేయించాడు ఇతను. ఫస్ట్ శాసనం కన్హేరి శాసనం. ఇతను వేయించిన నాసిక్ శాసనంలో పాలన పద్ధతి మౌర్యుల పద్ధతి వలె ఉందని తెలిపారు. నెక్స్ట్ నాసిక్ కన్హేరి వద్ద బౌద్ధ గుహాలయం నిర్మించినట్టు నాసిక్ శాసనం ప్రస్తావిస్తుంది. ఇతను అనుసరించిన మతం ఇది అడుగుతానండి. కనుహుడు కృష్ణుడు భాగవత మతం. నెక్స్ట్ శాతకర్ణి 1, ఇతనేమో సన్ ఆఫ్ ఫస్ట్ ఉన్నాడు కదా శ్రీముఖుడి కొడుకు, ఇతను బ్రదరు. ఓకేనా. బిరుదులు వచ్చేసి నాగానిక తన భర్త శాతకర్ణి గురించి నానాగఢ్ శాసనంలో ఈ విధంగా వర్ణించింది. అప్రతిహత చక్ర దక్షిణాపదపతి ఏకవీర శూర. ఈయన గురించి నెక్స్ట్ వచ్చేసి ఈయన గురించి నానాగఢ్ శాసనంలో కళింగ అధిపతి కళింగ కాలవేలుడు ఈయన వేయించిన శాసనం నానాగఢ్ శాసనం కదా, దానిపై విజయం అనే ప్రస్తావన ఉంది. కానీ హాతిగుంప శాసనం మరియు గుంటుపల్లి శాసనాలు కారవేలుడు విజయం సాధించాడని ప్రస్తావన లేదు. ఈయన గురించి ఏముండదండి. పూనోస్తంలో సన్ ఆఫ్ శాతకర్ణి. నెక్స్ట్ శాతకర్ణి 2 6వ రాజు, 56 years. ఇతను హయ్యెస్ట్ 56 years రూల్ చేశాడు. విదిశ అనే ప్రాంతాన్ని జయించాడు. ఇందులో సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని, ఇది ఇంపార్టెంట్ అండి, వశిష్ఠపుత్ర ఆనందుడితో సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని చెక్కించాడు. ఈయన మధ్యప్రదేశ్లో ఉంటుంది సాంచి స్తూపం. నెక్స్ట్ కుంతల శాతకర్ణి, ఇతనేమో 13వ అతను.
ఈయన గురించి సోమదేవుని కథా సాగరం, వాత్స్యాయనుడి కామసూత్ర, గుణార్జునుడి బృహద్గీత శాసనం, రాజశేఖరుని కావ్యమీమాంస, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. రాజశేఖరుని కావ్యమీమాంస ఇందులో. ఇతని కాలంలో సంస్కృత రాజభాష. ఈయన కాలంలో ఆస్థాన కవులు గుణార్జునుడు మరియు సర్వవర్మ ఇద్దరు ఆస్థాన కవులుగా ఉండేవారు. నెక్స్ట్ 15వ అతను పులోమావి. ఈయన సమకాలికులు కన్వ నుండి నారాయణ, సురేష్